హలో ఫ్రెండ్స్, నోరూరించే అంకాపూర్ చికెన్ ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ని చిన్నగా ముక్కలుగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, ఇలాచీ పొడి, గరం మసాలా పొడి అండ్ లవంగాల పొడి, కొబ్బరి తురుము, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో చిటికెడు పసుపు, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పసుపు అన్ని ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది అంకాపూర్లోనే ఫేమస్ చికెన్ కర్రీ. మనం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈరోజు. ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయ్యే వరకు చూడాలి. ఆయిల్ హీట్ అయిందో హ్యాండ్ పెట్టి చూసుకున్నాక అందులోకి ఉల్లిగడ్డలు ఫస్ట్గా తురుముకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోసి పెట్టాలి. బాగా కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ పోసి ఒక 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచాలి. 10 to 15 మినిట్స్. మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. అందులో మూత పైన పెట్టిన వాటర్ కొన్ని పోసి మళ్ళీ కొద్దిసేపు అలానే మూత పెట్టి మగ్గించాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కావలసినన్ని మూత పైన ఉన్న వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. మనకు కావలసినంత కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెం కారం గరం ఎక్కాక మళ్ళీ అందులో కొన్ని వాటర్ పోసి మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాలు మళ్ళీ ఫుల్ ఫ్లేమ్ పైన ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని అందులోకి సరిపడా కోకోనట్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులోకి చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకే మళ్ళీ ఇలాచీ
ఇలాచీ పొడి, ధనియాల పొడి, లవంగాల పొడి, గసగసాల పొడి వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, బాగా మగ్గనివ్వాలి. కావలసినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. మళ్ళీ బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన ఉడకనివ్వాలి. కావలసినన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేసి మనకి ఎంతో ఇష్టమైన అంకాపూర్ చికెన్ ప్రిపేర్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర